Okay. My name is K. Giribabu. My education qualifications are MA English Literature, BD. Today I am going to discussing about today police constable exams in AP. So the first question is, the poor family has no visible means of subsistence. Here subsistence means livelihood. Subsistence అంటే livelihood అంటే జీవనోపాధి అని అర్థం. సో ఇక్కడ హియర్ దే ఆస్క్డ్ us ఫర్ సిమిలర్ మీనింగ్ నథింగ్ బట్ సినోనిమ్స్. అంటే సిమిలర్ మీనింగ్ అంటే తెలుగులో పర్యాయ పదాలని అర్థం. ఇక్కడ సబ్స్టెన్సీ మీన్స్ లైవ్లీహుడ్ అనమాట. సబ్స్టెన్సీ ఏంటంటే లైవ్లీహుడ్ అనమాట, జీవనోపాధి అని అర్థం. సో ఇక్కడ దీని ఆన్సర్ ఏమవుతుందంటే లైవ్లీహుడ్ అవుతుంది. సో ఇక్కడ ఎంప్లాయ్మెంట్ అంటే ఉపాధి కాదు. సో రెస్పెక్ట్ అంటే గౌరవం అన్నమాట, గౌరవం కూడా కాదు. ఎంకరేజ్మెంట్ అంటే ప్రోత్సాహం. సో ఇక్కడ దానికి సిమిలర్ మీనింగ్ ఏమవుతుందంటే లైవ్లీహుడ్ అనేది అవుతుంది. సో లెట్ us go on the second one. Choose the word that is the nearest meaning of the underlined word in the sentence. His cartoons lampooned the leaders of his time. సో ఇక్కడ ల్యాంపోండ్ అంటే ఏంటంటే వ్యంగ్యం అనమాట, అంటే రాడిక్యులేటెడ్ వస్తుంది అర్థం. ల్యాంపోండ్ దాని యొక్క సిమిలర్ మీనింగ్ ఏమవుతుందంటే రాడిక్యులేటెడ్ అనేది అర్థమవుతుంది అనమాట. సో అది. సో ప్రైజ్డ్ అంటే ఏంటి, ప్రశ్నించడం అనమాట, ఇది కాదు. ఎక్స్పోజ్డ్ అంటే బహిర్గతం చేయడం, ఇది కూడా కాదు. నెక్స్ట్ ఇవాల్యుయేటెడ్ అంటే పైకి లేపడం అనమాట. సో అది. సో నెక్స్ట్ we shall move on the third one. Karan's attendance at school was sporadic. సో ఇక్కడ కిరణ్ యొక్క అటెండెన్స్ స్కూల్లో రెగ్యులర్గా ఉందని అర్థం. స్పోరాడికేట్ అంటే మీనింగ్ రెగ్యులర్ అంటే క్రమంగా ఉందని అర్థం అన్నమాట. సో అది దాని మీనింగ్. సో నెక్స్ట్ ఫోర్త్ వన్. చూస్ ద వర్డ్ దట్ హ్యాస్ ఆపోజిట్ మీనింగ్ ఆఫ్ ది అండర్లైన్ వర్డ్ ఇన్ ద సెంటెన్స్. ఇక్కడ హియర్ దే ఆస్క్డ్ us ఫర్ ఆపోజిట్ మీనింగ్. సో ఆపోజిట్ మీనింగ్ అంటే తెలుగులో ఏమంటారంటే వ్యతిరేక పదాలు అన్నమాట. సో ఇక్కడ వెన్ సీ సా ది స్ట్రేంజర్ హర్ ఐస్ డైలేటెడ్ విత్ ఫియర్. సో ఎప్పుడైతే ఆమె ఒక స్ట్రేంజర్ని చూస్తుందో ఆమె యొక్క కళ్ళు అనేది భయంతో మూసుకుపోతాయి అన్నమాట. సో అది దాని యొక్క మీనింగు. సో హియర్ డైలేటెడ్ మీన్స్ కాంట్రాక్టెడ్ అంటే దగ్గరగా అవడం అనమాట. కాంట్రాక్ట్ అంటే ఏంటమ్మా, దగ్గరగా అవడం. సో విడెండెడ్ అంటే పెద్దగా అవడం అనమాట. సో ఇక్కడ దీని ఆన్సర్ ఏమవుతుందంటే కాంట్రాక్టెడ్ అది. సో నెక్స్ట్ ఫిఫ్త్ వన్. చూస్ ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. సో ఇక్కడ కరెక్ట్ స్పెల్లింగ్ మనకి రాయాల్సి వస్తుంది ఇక్కడ. సో హియర్ ప్లే రైట్. సో ప్లే రైట్. సో this is the wrong way because here we can write as playwright. Here also misspelled MISSPELL misspelled. Here also skillful. So skillful is the answer. Is SKILFUL skillful. సో until అంటే UNTIL అంటే అవుద్ది. సో టిల్ అంటే TILL అవుద్ది, టిల్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే స్కిల్ఫుల్ అవుతుంది. సో నెక్స్ట్ వన్, సిక్స్త్ వన్. చూస్ ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. సో ఇది ఇక్కడ కరెక్ట్ స్పెల్లింగ్ వర్డ్ ఏమవుతుందంటే ప్రిజర్వెన్సీ. PERVERANCA అనేది మనకి ఇక్కడ దీని యొక్క ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ చూద్దాం. చూస్ ద అప్రోప్రియేట్ సెట్ ఆఫ్ ప్రపోజెస్ అండ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్. ఇక్కడ మనకి ఏమి అడిగాడంటే ప్రపోజల్స్ రాయమని చెప్పాడు. సో ఇక్కడ ది సన్ ఈజ్ డాష్ ది క్లౌడ్స్ వాణి డ్రీవ్ ద పిక్చర్ విత్ ఏ cranes. Here
we use by for person. పర్సన్ కోసం అయితే బై ఉపయోగిస్తాం. అట్ ద సేమ్ టైం విత్ అయితే ఇన్స్ట్రుమెంట్స్ కోసం ఉపయోగిస్తాం. సో బై అనేది పర్సన్ కోసం ఉపయోగిస్తాం, విత్ అనేది ఇన్స్ట్రుమెంట్ కోసం. హియర్ క్రెయిన్స్ అనేది ఇన్స్ట్రుమెంట్ కాబట్టి మనం ఏం ఉపయోగిస్తామంటే విత్ ఉపయోగిస్తాం. సో ది సన్ ఈజ్ అబౌవ్ ద క్లౌడ్స్. సో హియర్ అబౌవ్ ఈజ్, అండ్ అబౌవ్ అంటే పైన, మోషన్లో ఉంటే అబౌవ్ ఉపయోగిస్తాము, రెస్ట్ పొజిషన్లో ఉంటే ఆన్ అనే దాన్ని ఉపయోగిస్తాం. సో ఇక్కడ అబౌవ్ అనేది మోషన్ కాబట్టి అబౌవ్ అనే దాన్ని ఉపయోగిస్తాం. సో ఇక్కడ స్ట్రిడ్, డాష్, ప్రైడ్ అండ్ ఎన్వీ, సాటన్, రెబల్డ్ అగెనిస్ట్ గాడ్. సో స్టిర్డ్ అంటే ప్రైడ్గా ఫీల్ అయ్యాడు కాబట్టి దేవుడికి ఎగ్నెస్ట్గా వెళ్తున్నమాట. సో ఇక్కడ రెబల్డ్ ఎగ్నెస్ట్, ఇదేంటంటే స్టాండర్డ్ ప్రపోజిషన్. ఇదేంటంటే రెబల్డ్ ఎగ్నెస్ట్ అనేది స్టాండర్డ్ ప్రపోజిషన్. రెబల్డ్ తర్వాత ఎప్పుడు కూడా ఎగ్నెస్ట్ అనేది వస్తుంది. సో ఇక్కడ బై అనేది వస్తుంది. సో ఫీలింగ్ ముందు అనేది ఎప్పుడు కూడా బై అనేది వస్తుంది. ఫీలింగ్ ముందు బై అనే ప్రపోజిషన్ అనేది వస్తుంది. We shall move on the 9th one. Choose the sentence with grammatically correct. సో ఇక్కడ 4 ఆప్షన్లో మనకి కరెక్ట్గా ఇచ్చింది ఏదో కొనుక్కోమని చెప్పడానికి, గ్రామటికల్గా కరెక్ట్ సెంటెన్స్ ఏదని చెప్పమండో. సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, ది ఈవెంట్ బీ టెలికాస్టెడ్ నెక్స్ట్ వీక్. సో హియర్ ఇన్ దిస్ సెంటెన్స్ వీ హ్యావ్ టు ఐడెంటిఫై ద క్లూ వర్డ్, దట్ ఈజ్ నెక్స్ట్ వీక్. సో నెక్స్ట్ వీక్ అనేది ఏమవుతుందంటే మనకి క్లూ వర్డ్ అవుద్ది ఇలా. సో నెక్స్ట్ వీక్ అనేది దేని క్లూ వర్డ్ అంటే ఫ్యూచర్ టెన్స్ క్లూ వర్డ్. కాబట్టి ఇక్కడ ఫ్యూచర్ టెన్స్లో విల్ కానీ షల్ కానీ ఏది కూడా లేదు కాబట్టి ఇది అబ్సల్యూట్లీ రాంగ్. నెక్స్ట్ సెకండ్ వన్ చూసుకుంటే, ది ఈవెంట్ విల్ బి టెలికాస్టెడ్ నెక్స్ట్ వీక్. సో ఇక్కడ ఇన్ దిస్ సెంటెన్స్ వీ హ్యావ్ టు సీ ద క్లూ వర్డ్ ఆఫ్ నెక్స్ట్ వీక్. నెక్స్ట్ వీక్ అనేది ఏంటి అవుద్దంటే ఫ్యూచర్ టెన్స్ యొక్క క్లూ వర్డ్ అవుతుంది. సో అట్ ద సేమ్ టైం విల్ అనేది కూడా ఉంది. సో ఇక్కడ ఇది పాసివ్ యాక్టివ్ వాయిస్ పాసివ్ సంబంధించిన సెంటెన్స్లో ఇది యాక్టివ్ వాయిస్ సంబంధించిన క్వశ్చన్. సో విల్తో ఎప్పుడు కూడా బీ వచ్చి వెర్బ్ 3 అనేది రావాలి. సో విల్ బీ యాక్టివ్ వాయిస్లో విల్ వస్తే పాసివ్ వాయిస్లో విల్ బీ అవుద్ది. సో షల్ వస్తే షల్ బీ, కెన్ వస్తే కెన్ బీ, కుడ్ వస్తే కుడ్ బీ, మే వస్తే మే బీ, అలా మనం చూసుకోవాలన్నమాట. సో ఇక్కడ విల్ వస్తుంది కాబట్టి విల్ బీ అవుతుంది. సో విల్ బీ టెలికాస్టెడ్. ఇక్కడ టెలికాస్ట్ అనేది వెర్బ్ 1 టెలికాస్టే, వెర్బ్ 2 టెలికాస్టే, వెర్బ్ 3 కూడా టెలికాస్టే. సో దీని యొక్క ఆన్సర్ ఇది అవుతుంది. సో ది ఈవెంట్ విల్ బీ టెలికాస్టెడ్ బై నెక్స్ట్ వీక్. సో ఇక్కడ విల్ తర్వాత బీ అన్నది లేదు కాబట్టి ఇది మనం తీసుకోవచ్చు. సో ఇందులో చూసుకుంటే ది ఈవెంట్ ఈజ్ టెలికాస్టెడ్ నెక్స్ట్ వీక్. సో నెక్స్ట్ వీక్ అనేది మనకి ఫ్యూచర్ టెన్స్ యొక్క క్లూ వర్డ్. నెక్స్ట్ వీక్ అనేది ఫ్యూచర్ టెన్స్ యొక్క క్లూ వర్డ్ కాబట్టి we don't use this clue word in present tense. So he is అనేది present tense. సో కాబట్టి ఇది absolutely wrong అవుతుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 2. సో నెక్స్ట్ we shall move on the 10th one. choose the grammatically correct sentence. సో దీనిలో కరెక్ట్ సెంటెన్స్ కొనుక్కోమంటాడు. చూసుకుంటే మనం ఇక్కడ one of the two major political parties in the Britain, the Conservative Party and Labour Party, the latter represents the interest of the working groups. So this question is belong to articles. సో ఇది ఏం సంబంధించిందంటే ఆర్టికల్ సంబంధించింది కాబట్టి, సో ఎప్పుడైతే ది యూసేజ్ ఆఫ్ దీలో we use the before the names of political parties. We use the before the names of political parties. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ది బీజేపీ, ది టీడీపీ, ది జేఎస్పీ,
the YSRCP. So these are the parties names. So we use the before the names of political parties. So in the same way, of the two parties, ఇక్కడ రెండు పార్టీలు తెలియజేస్తుంది. సో ఇక్కడ ఏంటంటే కన్జర్వేటివ్ పార్టీ ఒకటి, నెక్స్ట్ లేబర్ పార్టీ ఒకటి. సో ఎక్కడ చూసినా సరే ఇక్కడ లేబర్ పార్టీ అనేది ఒకటి, కన్జర్వేటివ్ పార్టీ, రెండు పార్టీలను కూడా రెండు పార్టీల పేరు మీద కూడా ది అనే ఆర్టికల్ ఉపయోగించాలన్నమాట. సో ఇక్కడ ది అనేది లేదు. సో ఇక్కడ చూసుకుంటే ది అని ఉంది, ఇక్కడ ది ఉంది. సో మరి ఇక్కడ కన్జర్వేటివ్ పార్టీ ఉంది, ఇక్కడ లేబర్ పార్టీలో ది లేదు. సో ఇంత సేమ్ ఇక్కడ కూడా ది అనేది కన్జర్వేటివ్ పార్టీ, ఇక్కడ లేదు. సో కరెక్ట్గా ఎక్కడ ఉందంటే సో ది కన్జర్వేటివ్ అండ్ ది లేబర్ పార్టీ. సో రెండు పొలిటికల్ పార్టీ మీద ఎప్పుడు కూడా మనము ది అనే ఆర్టికల్ని ఉపయోగిస్తున్నాం. సో ఇక్కడ కూడా ది లేబర్ పార్టీ, ది కన్జర్వేటివ్ పార్టీ. సో మిగతావన్నీ కూడా ఒకదాని ముందు ది ఉపయోగించారు, కానీ సెకండ్ దాని మీద ది అనే దాన్ని ఉపయోగించలేదు. కాబట్టి కరెక్ట్ సెంటెన్స్ ఏమవుద్దంటే ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ సెంటెన్స్. నెక్స్ట్ we shall go to 11th one. Choose the meaning of the underlined present here. So he is the sensible person and he knows how to button his lip. So మీరు ఇలాంటి when we observe this type of idioms in our examination, we have to avoid the literally meaning terms. So here lip is the literally meaning terms. We can avoid these lips. Here also lips, we can avoid these literary terms in the idioms. So bottom his lip means remain silent. So then this meaning is the bottom his lip means remain silent. So we shall move on the next one. So envy is just like a green-eyed monster. Here envy means jealousy, green-eyed monster means jealousy. సో జెల్సీగా ఫీల్ అయినప్పుడు ప్రతిది కూడా నాశనం అయిపోద్ది అనమాట. సో అది దాని యొక్క మీనింగ్. సో we shall move on to next one. A strong string masculine kind woman. So this question belong to one word substitution. So we have to learn all one word substitution in English grammar. So first question, a tall strong masculine kind woman. సో ఇక్కడ బలంగా గట్టిగా ఉన్నటువంటి లేడీ ఉమెన్ని ఏమంటామంటే అమెజాన్ అని చెప్పేసి అంటాం. బలంగా మరియు గట్టిగా ఉన్నటువంటి లేడీ ఉమెన్ ఏమంటామంటే అమెజాన్ అని చెప్పేసి అంటాం అన్నమాట. సో అది. సో నెక్స్ట్ వన్, చూస్ ద కరెక్ట్ అండ్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్. దిస్ క్వశ్చన్ ఆల్సో బిలాంగ్ టు వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ ఇన్ ఇంగ్లీష్ గ్రామర్. ది స్కూల్ ఆర్ కాలేజ్ ఇన్ విచ్ వన్ హ్యాస్ బీన్ ఎడ్యుకేటెడ్. సో స్కూల్లో కానీ కాలేజీలో మనం చదువుకుంటే దాన్ని ఏమని పిలుస్తామంటే ఆల్మా మైటర్ అని చెప్పేసి అంటాం. ఆల్మా మేటర్ అని చెప్పేసి అంటాం. స్కూల్లో కానీ కాలేజీలో కానీ చదువుకుంటే దాన్ని ఏమంటామంటే ఆల్మా మేటర్ అని చెప్పేసి అంటాం. We shall move on the next one. One should keep one's promise. So this question is belong to active and passive voice in English grammar. So will, would, shall, should, can, could, may, might, must, do, does, did, used to, need to, ought to, ఇవన్నీ కూడా ఏమవుతాయంటే ఆక్సిలరీ వెర్బ్స్. ఈ యొక్క ఆక్సిలరీ వెర్బ్స్ ఎప్పుడు కూడా మనకి ఈ యొక్క హెల్పింగ్ వెర్బ్స్ తర్వాత ఈ ఆక్సిలరీ వెర్బ్ తర్వాత ఎప్పుడు కూడా మనము బీ అనే దాన్ని ఉపయోగించాలి. ఒకవేళ యాక్టివ్ వాయిస్లో కెన్ ఇస్తే పాసివ్లో ఏమవుద్దంటే కెన్ బీ అవుతుంది. ఒకవేళ యాక్టివ్ వాయిస్లో విల్ ఇస్తే విల్ బీ అవుతుంది. అట్ ద సేమ్ టైం షుడ్ వస్తే ఏమవుద్దంటే షుడ్ బీ అనేది అవుతుంది. సో షుడ్ బీ అని చూసుకోవాలి. ఇక్కడ షుడ్ బీ ఉంది, ఇక్కడ షుడ్ బీ ఉంది, ఇక్కడ షుడ్ బీ లేదు. సో ఆబ్వియస్లీ దీన్ని మనం ఎలిమినేట్ చేయొచ్చు. సో మనకు ఆన్సర్ ఏమవుద్దంటే ఈ మూడిట్లో ఏదో అవుతుంది. సో ఇక్కడ ఏ ప్రామిస్ షుడ్ బీ కీపింగ్ అని ఉంది. సో ఇప్పుడు కూడా మనకి V4 అనేది రాకూడదు. ఇప్పుడు కూడా ఏం రావాలమ్మా, V3 మాత్రమే రావాలి. మెయిన్ వెర్బ్కి ఇప్పుడు కూడా V3 మాత్రమే రాయాలి. సో కెన్ బీ తర్వాత ఇప్పుడు కూడా V3 రావాలి. విల్ బీ తర్వాత ఇప్పుడు కూడా V3 రావాలి. షుడ్ బీ తర్వాత ఇప్పుడు కూడా ఏమి రావాలంటే V3 రావాలి. ఇక్కడ ఏమవుతుంది, షుడ్ బీ ప్లస్ V4 ఉంది. సో ఇది కూడా అబ్సల్యూట్లీ రాంగ్ అవుద్ది. సో ఏ ప్రామిస్ షుడ్ బీ క్యాప్ట్. సో షుడ్ బీ క్యాప్ట్ ఇది ఏంటిది V3.
షుడ్ తర్వాత ఏం బి అనేది వచ్చింది కాబట్టి అబ్సల్యూట్లీ ఇది కరెక్ట్ అవుతుంది. సో వన్స్ ప్రామిస్ షుడ్ బి కెప్ట్ బై అజ్. సో బై అజ్ అనేది మీకు ఎక్కడ కూడా లేదు కాబట్టి సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే ప్రామిస్ షుడ్ బి కెప్ట్ అని.